నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. బాల్య వివాహాల నిరోధమే లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. పట్టణంలోని సౌజన్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని, అందుకు ప్రణాళికాబద్ధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం డివిజన్ అధికారులను ఆదేశించారు. ముందుగా డివిజన్లోని గ్రామ స్థాయి నుండి చిన్నారుల బాల్యం బంగారు మయం కావాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత డివిజన్ల వారీగా ఎంపిక చేసిన గ్రామాలను చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ గా మార్చడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాను ఆరోగ్యవంతంగా, చైతన్యవంతంగా, బాల్య వివాహాల, బాల కార్మికులు, బాలల వేధింపులు లేకుండా చేయడమే బంగారు బాల్య బాలోత్సవం లక్ష్యమన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు వివిధ శాఖల అధికారులతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. బాల కార్మికులు మరియు బాల్య వివాహాల వల్ల ప్రభావితమైన వారిని గుర్తించేందుకు ఈ ప్రత్యేక కమిటీలు ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తాయి. బంగారు బాల్యాన్ని మాత్రమే కాకుండా పిల్లలకు బంగారు భవిష్యత్తును కూడా అందించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులను భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, ఎంఆర్ఓ చిరంజీవి, డిఎస్పీ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో బంగారు బాల్యం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ డివిజన్ లెవెల్లో జరుగుతున్నాయి. నిన్న కనిగిరి డివిజన్లో చేయడం జరిగింది. ఈరోజు మార్కాపురం డివిజన్లో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ మెంబర్స్, అదేవిధంగా మండల్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ మెంబర్స్కు వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఈ బంగారు బాల్యం ప్రోగ్రాం గురించి వివిధ అంశాలపై వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్, మన ప్రకాశంలో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కాబట్టి దాంటిని ఆపడానికి ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ కమిటీ మెంబర్స్, మండల్ లెవెల్ కమిటీ మెంబర్స్ వారికి ఒక బాధ్యతల గురించి వారికి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అదే తప్ప చైల్డ్ రిలేటెడ్ అదర్ యాక్ట్స్, చైల్డ్ లేబర్ యాక్ట్స్, చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్స్, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి అందరికీ కూడా ఈరోజు డీటెయిల్గా చెప్పడం జరిగింది.